నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. మహిళా దినోత్సవ స్ఫూర్తి చేయి చేయి కలుపుదాం, మహిళలకు చేయూతనిద్దాం అనే నినాదంతో ఖమ్మం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. తెలంగాణ వీరనారి మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల హక్కులు, వారి పోరాట పటిమను చాటి చెప్పేలా నాయకురాళ్లు గలమెత్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. తెలంగాణ వీరనారి మహిళా సంఘం అనే విషయాన్ని ఎందుకు తీసుకున్నామంటే మహిళలు పలు సమస్యల మీద ఇదివరకు వేరే ఆర్గనైజేషన్ లో పనిచేశారు. ఉమెన్ అసోసియేషన్ లో ఉమెన్ ఇష్యూస్ మీద ఎంత దూరం అంటే అంత దూరం జిల్లా రాష్ట్రం దాటి కూడా పనిచేశారు. ఆ ఉన్న ఎక్స్పీరియన్స్ తో నా చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం మనం నేర్చుకున్న నాలెడ్జ్ని సొసైటీకి పంచాలి అనే దాంట్లో నాలాగా అవగాహన ఉన్న ఇంకో 10 మందితో మొత్తం టోటల్గా 15 మంది ఇందులో సంఘాన్ని 3 సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ చేసి సంస్థని కొనసాగిస్తుంది. ఖమ్మం నగరం చైతన్య వేదికైంది. తెలంగాణ వీరనారి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు పిఆర్ దేవి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సమాజంలో నేటికి ఎదుర్కొంటున్న సవాలు, వివక్షపై ఈ వేదిక చర్చించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహిళా నాయకురాలు అడ్వకేట్ చావా శృతి మాట్లాడుతూ మహిళా దినోత్సవం వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని గుర్తు చేశారు. 1908వ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో జూట్ కార్మికులు తమ హక్కుల కోసం చేసిన సింహ గర్జనను ఆమె వివరించారు. మహిళలు ఎంత చైతన్యం వచ్చినప్పటికీ కూడా ఇంకా ఇంట్లో సమస్యల పట్ల అవగాహన లేక, భర్త భార్య కోఆర్డినేషన్ లేక, పిల్లలను కానీ కుటుంబ విషయాల్లో కానీ పనిచేసే ప్రదేశాల్లో కానీ మహిళలు మనమే ప్రొటెక్ట్ అవడమే కాదు, మనం తెలుసుకున్న వాటిని ఇతరులకు పంచుతూ సొసైటీలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి, అందరినీ కదిలించి చైతన్యం దిశగా వెళ్ళడానికి మేము ముందడుగు వేస్తున్నాము. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఎప్పుడైతే ఒక స్త్రీ తనను తాను ప్రేమించుకోగలుగుతుందో, అతిగా ఆలోచించకుండా, అతిగా ఏ పనులు చేయకుండా ఒక స్త్రీ తనను తాను ఎప్పుడైతే ప్రేమించుకోగలుగుతుందో తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన ఫ్యామిలీలో వచ్చే సమస్యలను అధిగమిస్తుంది, తన కుటుంబంలో వారు ఏం చేస్తున్నారు, ముందు నాకు ఏ సమస్య రాబోతుందని కూడా గ్రహించగలుగుతుంది. నేను చాలా ఫ్యామిలీస్ చూశాను, చాలామంది కేసెస్ కోసం వస్తారు, కానీ వాళ్ళ దగ్గర కనీసం పెళ్లి ఫోటోలు కూడా ఉండవు. కంటిన్యూగా నేను చూస్తున్నాను, ఏంటమ్మా మరి ఎవిడెన్స్ పెట్టాలి కదా, నీకు కేసు వేయాలంటే నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర ఏం లేదండి, మా అత్తగారు ఇంట్లోంచి బయటికి గెంటేశారు. నువ్వు ఎక్స్ట్రా కాపీ తీసుకొని నీ పుట్టింట్లోనే ఎక్కడో వచ్చాడో భద్రపరచుకోవాలి. అంటే మినిమం జ్ఞానం లేదు ఆడోళ్ళకి. ఎట్లుందంటే పొయ్యామా, కాపురం చేసామా, ఏదైనా సమస్య వస్తే అక్కడి నుంచి పారిపోయి వచ్చామా, ఇది కాదు మనం చేయాల్సింది. నేను ఎక్కడుంటున్నా, ఏ పని చేస్తున్నా, ఎలా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నా. రోజుకు 19 గంటల పాటు వెట్టి చాకిరీ చేయించుకుంటూ శ్రమను దోచుకుంటున్న యాజమాన్యాలకు వ్యతిరేకంగా 15,000 మంది మహిళా కార్మికులు రోడ్లపైకి వచ్చారు. తమ పని గంటలను 10 గంటలకు తగ్గించాలని వారు చేసిన పోరాటమే నేడు మనం జరుపుకుంటున్న ఈ ఉత్సవానికి పునాది అని ఆమె ఉద్ఘాటించారు. ఈ పోరాట ఫలితంగానే 1909లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని ఆమె గుర్తు చేశారు. మహిళల భద్రత, కౌన్సిలింగ్ అంశాలపై సఖీ అడ్వకేట్ అంజలి, అడ్మిన్ సరిత కీలక ప్రసంగం చేశారు. గృహ హింస లేదా ఇతర వేధింపులకు గురయ్యే మహిళలు అధైర్యపడాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇచ్చారు. చాలా కేసులు వాళ్ళు బానిసలు తాగడానికి ఎక్కువగా బానిసలు రావడం, లేకుంటే అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆ అమ్మాయిలు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళకి చాలా అటెండ్ చేసి, లేకుంటే కోర్టు ద్వారా కూడా కోర్టులో కూడా డిఐఆర్ వేసి మనం ఫ్రీ కౌన్సిలింగ్ నిర్వహించి డిఐఆర్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ట్రై చేస్తాం. సఖీ కేంద్రం మహిళలకు ఎల్లప్పుడూ రక్షణ కవచంలా ఉంటుందని, ఏ సమయంలోనైనా 181 లేదా స్థానిక సఖీ నెంబర్కు కాల్ చేస్తే తక్షణ సహాయం అందుతుందని తెలిపారు. కౌన్సిలింగ్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని పిలుపునిచ్చారు. అంటే ఒక మహిళ ఏదైనా ఇబ్బందిలో ఉంది అంటే తనకు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉండి ఒక్క కాల్ చేసి ఉంటే ఎవరో ఒకళ్ళు ఏదో విధంగా తనని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు కదా అన్న ఉద్దేశంతో ఈ మహిళకి ఎక్కడైనా సరే ఇబ్బంది అయ్యింది అంటే ఖచ్చితంగా ఆదుకోవడానికి ఒక హెల్ప్ లైన్ అనేది ఉండాలి అన్న ఆలోచనతో ఈ సఖీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సఖీలో ఇచ్చే ఈ సర్వీసెస్ బేస్ చేసుకొని 181 అనే ఒక ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ ఉందన్నమాట. ఈ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబరు ఏ టైంలో 24/7 పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి
ఎక్కడ కూడా ఏ మూలన ఏ స్త్రీ కానీ ఏ బాలిక కానీ ఇబ్బంది పడకూడదు. ఒకవేళ పడి ఉన్నట్లయితే తను ఆ బాధను ఫేస్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక్క ఫోన్ కాల్ చేయటం వల్ల తనకి కావాల్సిన సర్వీసెస్ అన్నీ తనకి ప్రొవైడ్ చేసి తనకు న్యాయం జరగడం కోసం మేము అనేది పోరాటం చేస్తామనే ఉద్దేశంతో ఈ సఖీని నెలకొల్పడం జరిగింది. 9 టీవీ సీనియర్ జర్నలిస్ట్ ధనలక్ష్మి మాట్లాడుతూ మహిళా దినోత్సవం కేవలం తెలంగాణకో ఆంధ్రప్రదేశ్కో పరిమితం కాదని ఇది ప్రపంచవ్యాప్త చైతన్యమన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మహిళలు తమ ఉనికిని చాటుకుంటున్నారని, ఐకమత్యంతోనే సాధికారత సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలంతా ఐకమత్యంగా కలుద్దాం, కలిసి పనిచేద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. మహిళలకు అండగా నిలబడమే కాకుండా వారి స్ఫూర్తిని ప్రదాతలుగా తీర్చిదిద్దాలని తెలంగాణ వీరనారి మహిళా సంఘం తీర్మానించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.